నమస్తే, వెల్కమ్ టు ఐడి టీవీ. ఇప్పటికే అనాథ పిల్లల కోసం ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ నగరంలో 2200 అనాథ పిల్లలకు మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కలిసి అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారన్నమాట. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ అనాథాశ్రమంలో పిల్లలకు కూడా తన చేతులతో స్వయంగా ఆహారం తినిపిస్తూ అనాథ పిల్లల పట్ల అలాగే వారి పట్ల చూపిస్తున్న శ్రద్ధను కొనియాడారన్నమాట. ప్రభుత్వం అనాథ పిల్లల పట్ల ఎంతో విశ్వసనీయత ఉంది. వారి సంక్షేమానికి, ఆర్థిక సాయానికి మేము కట్టుబడి ఉన్నాము. అనాథ పిల్లలను తమ సొంత పిల్లలుగా భావించి వారి ఆరోగ్యము అలాగే విద్య, వైద్యం లాంటి సౌకర్యాలు కల్పించడంలో ఎటువంటి వెనకాడే పరిస్థితి లేదని చెప్పేసి మంత్రి సీతక్క వెల్లడించారు. అనాథ పిల్లలను ఎవరైనా చేరతీసి వారి విద్యల పట్ల కానీ వారి సంరక్షణ కానీ చూసుకున్న వారికి ఆర్థిక సాయం కింద 4500 రూపాయలు నెలకి అందజేయనున్నట్లుగా కూడా మరొక పథకాన్ని వెల్లడించారు. నిజంగా ఈ శుభవార్త. ఇప్పటికే ఆరోగ్య కార్డులతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం అనాథ పిల్లలకు ఇది మంచి వార్తని చెప్పాలి.